నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక ఫీఫోర్ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించున్నారని అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. వాసవి కటాక్షం ఆల్బమ్ ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమని పేర్కొన్న ప్రముఖ సంగీత దర్శకులు కోటి. విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. పేదరికంలో ఉన్న ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 40 ఏళ్లుగా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం అంతా కఠోర దీక్షతో ఉండే ముస్లిం సోదరులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని అన్నారు. ఇదొక పవిత్రమైన ఆచారం. సమాజ శ్రేయస్సు కోసం ముస్లిం సోదరులు దువా చేస్తున్నారు. ఆర్థికంగా బాగున్నవారు పేదలకు సాయం చేయడమే ఖురాన్ నేర్పించిన మంచి గుణమని అన్నారు. ముస్లింలతో టీడీపీకి బలమైన అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు మేలు జరిగింది టీడీపీ హయాంలోనే. మొట్టమొదటిసారి ఫినాన్స్ కార్పొరేషన్ ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఉర్దూను రెండో భాషగా చేశాం. హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్లేందుకు హజ్ భవనం నిర్మించాం. వక్ఫ్ ఆస్తుల రక్షణకు టీడీపీ కృషి చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో విభజన తర్వాత కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. కడపలో హజ్ హౌస్ నిర్మించాం. విజయవాడలో నిర్మించి తలపెడితే గత ప్రభుత్వం నిలిపివేసింది. 2014-19 మధ్య 163 కోట్లతో 32.722 మంది మైనార్టీ వధువులకు దుల్హాన్ సాయం అందించాం. పండుగ నాడు పేద ముస్లింలు పస్తులుండకూడదని రంజాన్ తోఫా అందించామని సీఎం అన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000కు గౌరవ వేతనం పెంచాం. మొన్నటి బడ్జెట్ లో ముస్లిం మైనార్టీలకు 5,434 కోట్లు కేటాయించాం. గత బడ్జెట్ కంటే 1,300 కోట్లు అదనంగా కేటాయించాం. మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా అన్ని విధాలా ముస్లింలను పైకి తీసుకొస్తాం. జకాత్ స్ఫూర్తితో మీరు సంపాదించిన దాంట్లో కొంత పేదలకు ఖర్చు చేసేందుకు ముందుకు రండి. పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమాన్ని ఈ మాసంలోనే ప్రవేశపెడుతున్నాం. అగ్రభాగాన ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలకు సహకారం అందిస్తారు. ఇప్పటికీ పేదలు 3 పూట్ల సరైన తిండి, చదువు లేక ఆర్థిక అసమానతలకు గురవుతున్నారు. నేను పేదల పక్షం ఉండాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. అందుకే P4 విధానంతో పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమం శ్రీకారం చుడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంత పవిత్రమైన మాసం, మనమందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు. ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం.
ఇది ఒక పవిత్రమైన. ఈ నెల 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం P4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించున్నారని, అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. P4 ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకొని వారికి అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినం నాడు అమరావతి వేదికగా నిలవనుందన్నారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారందరినీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వేదిక వద్దకు తీసుకురావాల్సి ఉందని, ఆ దిశగా అందరూ జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అమరావతి ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా వారిని అమరావతి P4 ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకురావాల్సి ఉంటుందని సిఎస్ చెప్పారు. సుమారు 11,500 మందిని, వారిలో సుమారు 3,000 మంది మహిళలు ఉండేలా ఈ కార్యక్రమానికి తీసుకురావాల్సి ఉందని తెలిపారు. అమరావతి సమీప జిల్లాలైన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుండి సుమారు 7,000 మందిని, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కనీసం 500 మంది వంతున ఈ కార్యక్రమానికి తీసుకురావాలన్నారు. అదే మిగతా జిల్లాల నుండి 300 మంది, దూర ప్రాంత జిల్లాలైన మన్యం, అల్లూరి సీతారామరాజు, చిల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుండి 55 మంది వంతున తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్టీసీ బస్సులను ఆయా జిల్లాల నుండి అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. బస్సుల ద్వారా కార్యక్రమానికి తీసుకొచ్చే వారిని సురక్షితంగా తరలించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు తిరిగి చేర్చేందుకు వీలుగా ట్రాఫిక్, భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలను తరలించే ప్రక్రియను రాష్ట్ర స్థాయి నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణను మరో 3 ఉన్నతాధికారులను నియమించడం జరిగిందని, ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని, ప్రతి బస్ కు ఒక లైసెన్స్ అధికారిని నియమించాలని సిఎస్ కలెక్టర్లకు చెప్పారు. గతంలో బహిరంగ సభలకు తరలించినట్టు రొటీన్ విధానంలో కాకుండా ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయా వర్గాల ప్రజలను తీసుకురావాలని, అంతేకాక ఉగాది పర్వదినాన్ని కోల్పోతున్నామనే భావన వారిలో కలగకుండా ఉండే రీతిలో తగిన వసతులు కల్పించి తీసుకురావాలని స్పష్టం చేశారు. అమరావతికి సమీప జిల్లాల నుండి తరలించే వారిని అదే రోజు ఉదయం బయలుదేరే విధంగా చూసుకుని వారికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన ఏర్పాట్లు, దూర ప్రాంత జిల్లాలకు చెందిన వారు ఒక రోజు ముందే బయలుదేరాల్సి ఉన్నందున 2 రోజులకు తగిన వసతి ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ హరినారాయణ, ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శి అనంత శంకర్ పాల్గొనగా, వర్చువల్ గా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాసవి కటాక్షం ఆల్బమ్ ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. 9 పాటలతో ఈ ఆల్బమ్ ను రూపొందించడం జరిగిందని, ఈ ఆల్బమ్ ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాసవి మాత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో వాసవి ఇంటర్నేషనల్ వారు వనితా విజయకేతనం పేరిట గ్రూప్ డాన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి హాజరయ్యి వాసవి కటాక్షం ఆల్బమ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి కటాక్షం ఆల్బమ్ ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమని అన్నారు. 9 పాటలతో ఈ ఆల్బమ్ ను రూపొందించడం జరిగిందని, ఈ ఆల్బమ్ ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాసవి మాత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వాసవి అంతర్జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో
వాస్వి ఇంటర్నేషనల్ వారు వనిత జయకేతనం పేరిట గ్రూప్ డాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. దాదాపు 800 మంది వనితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, అనేక ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంస్థ వాస్వి ఇంటర్నేషనల్ అని చెప్పారు. అనంతరం వాస్వి ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ U203A గవర్నర్ విద్య సంకల్ప అన్నం సాయి సునీత మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు గ్రూప్ డాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కాంపిటీషన్ లో ఆనందంగా పాల్గొన్నారని చెప్పారు. ఇంత చక్కటి కార్యక్రమంలో వాస్వి మాత చరిత్రను పాటల రూపంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎంతో అద్భుతంగా మహిళా దినోత్సవం చాలా చక్కగా జరిగింది. ఈ సందర్భంగా మేము వాసవి కటాక్షం అనే ఆల్బమ్ ని ఈరోజు ప్రజెంట్ చేసాము. ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ రిలీజ్ అయింది. ఎంతో చక్కగా అందరూ ఆదరించారు. ఈ సందర్భంగా ఈ పాటలు అందరూ మీరు కూడా ఆదరించి అందరూ మహిళలందరూ చూసి చాలా అందరూ బాగా అభిలాషం ఇవ్వటం కానీ బాగా భక్తి శ్రద్ధతో చూశారు. చాలా ఆనందం వేసింది. మా కష్టం ఫలించడం కారణం కలిగింది. ఈ రోజు ఏడేంద్రరావు గారు సంకల్ప బలంతో ఈ కార్యక్రమం జరిగింది. అందరూ మంచి కళాకారులు అందరూ పనిచేశారు. ఈ అద్భుతమైన ఆల్బమ్ ని వాసవి కటాక్షం అనే పేరుతో యూట్యూబ్స్ లో ఉంది. మీరందరూ చూసి ఆదరించి యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆల్బమ్ ముందుకు తీసుకెళ్లారు. నమస్కారం. జై వాసవి. ఇరుకుల రామకృష్ణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి వనితా జయకేతనం మన మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు విజయవాడ భాగ్యనగరంలో అద్భుతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు మహిళా సోదరీమణులు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి అనేక స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు, మరి ఆడవారికి సంబంధించినటువంటి ఈరోజు వాసవి సాక్షాత్కారం, మరి అమ్మవారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర పాటలు, ఆధ్యాత్మికంగా అదేవిధంగా ఆటపాటలు, అన్ని వినోద కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 800 నుంచి 1000 మంది వనితా సోదరి మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి కార్యక్రమానికి చైర్మన్ గా అన్నం సాయి సునీత గారు ప్రోగ్రామ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వనితా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా ఆహ్లాద కార్యక్రమాలు కూడా నిర్వహించే ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. జై వాసవి. నా పేరు అన్నం సాయి సునీత. నేను V203A గవర్నర్ ని. ముందుగా ఈ మహిళా జయకేతనానికి నాకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిన మా INP ఎరుకల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మా సేవే కాదండి, ఆటల పోటీల్లోనే, ఇంటి వ్యవహారాల్లో అన్నిట్లో మేము ముందుంటామని మరొకసారి ఈ మా మహిళలు నిరూపించారు. ఇంతేకాకుండా ఈ రోజు క్యాష్ హౌస్, అలాగే డైమండ్ గోల్డ్ హౌస్, మళ్ళీ సిల్వర్ హౌస్, అంతేకాకుండా వేషధారణలు కూడా ఉన్నాయి, క్యాట్ వాక్ ఉంది, అదే కాకుండా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జై వాసవి, జై హింద్. 2047 నాటికి మన రాష్ట్రం మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ అన్నారు. స్వర్ణాంధ్ర 2047 పై నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఒకరోజు వర్క్ షాప్ ను స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజన్ 2047 లో 10 సూత్రాల అమలుతో మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి దేశం 100వ స్వాతంత్ర్యం వేడుకలు జరుపుకుంటుందని, ఆ సమయానికి మన రాష్ట్రాన్ని సమగ్రమైన సమతుల్యమైన అభివృద్ధికి నమూనాగా రూపొందిస్తామన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు విజన్ 2047 ను రూపొందించారని పేర్కొన్నారు. విజన్ 2047 లో కీలక అంశంగా అమరావతి కూడా ఉందన్నారు. అమరావతిని కేవలం మౌలిక వసతుల ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా నాణ్యమైన జీవన ప్రమాణాలు కలిగి ఉండేలా డిజైన్ చేశామని చెప్పారు.
పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో అర్బన్ డెవలప్మెంట్ కు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆర్థిక వనరుల వినియోగం ద్వారా పట్టణాల అభివృద్ధికి ప్లానర్లు, ఆర్కిటెక్టులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శ్రీలంక దినకర్ మాట్లాడుతూ వ్యూహాత్మక పెట్టుబడులు సహకారం ద్వారా స్థిరమైన పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల వృద్ధి, ఆర్థిక స్థితిస్థాపకతపై ప్రాధాన్యత ఉంటుందన్నారు. భారతదేశంలోనే ఏపీని ఒక ప్రముఖ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒక రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పనికి ఒక ప్రణాళిక అవసరమని, ఒక్క రోజులో అద్భుతాలు జరగవని, మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రత్యేక గుర్తింపు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పక్కా ప్రణాళిక అవసరమని, ఆ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. నిత్య కృషి ఉత్తమ ఫలితాలను ఇస్తుందని తెలిపారు. మన దేశంలో ప్లానింగ్ సిటీలు లేవన్నారు. ఇప్పటికీ వరదల సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నామని, కానీ అమరావతిని ఒక ప్లానింగ్ సిటీగా రూపొందిస్తున్నామన్నారు. క్లీన్ గ్రీన్ సిటీగా అమరావతి నిలవనుందన్నారు. అనంతరం నిపుణులు, నీతి ఆయోగ్, ఆర్థిక సలహా, ప్రజా విధానం, పట్టణ పాలన మరియు పట్టణ ప్రణాళిక తదితర అంశాలపై తమ విలువైన సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో టీసీపీఓ చీఫ్ ప్లానర్ శ్రీ ఎన్ ధీరేన్, డాక్టర్ అమోక్ కుమార్ గుప్తా, డాక్టర్ రమేష్, శ్రీకొండ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన విజయవాడలో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషను ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ పొటెన్షియల్ త్రూ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి అనేక మంది ప్రముఖుల్ని, మన దేశంలో ఉండే ప్రముఖుల్ని, పర్టికులర్గా అర్బన్ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ పిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొని డిస్కస్ చేస్తున్నారు. ఈ డిస్కస్ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఈ యొక్క వికసిత్ భారత్ 2047కి భారత ప్రధాని అనుకున్న లక్ష్యాలు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్న లక్ష్యాలని సాధించడానికి కావాల్సిన అనేక డిస్కషన్స్, అంటే ఉన్న వనరులను వాడుకొని, మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే నీటి వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇతర సంపదలు కావచ్చు, ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా అనుకున్న టార్గెట్ని మనం రీచ్ కావాలో దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు అరేంజ్ చేశారు. ఆ డైరెక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల మంచి ఫలితాలు రావాలని, వాళ్ళు చేసే వాటి వల్ల మంచి పాలసీలు ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగర పరిధిలో గురువారం నాడు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాను రాను ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పనిసరి అయితేనే బయటకు రావాలి. కొబ్బరి నీరు, పుచ్చకాయలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన బెజవాడ బార్ అసోసియేషన్ కు అధ్యక్షునిగా పోటీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అభ్యర్థి విష్ణుభుట్ల లక్ష్మీనారాయణ తెలిపారు. 2025-26 బెజవాడ బార్ అసోసియేషన్ లో జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పై ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో తనను అధ్యక్షుడిగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు భవన్ లోని మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన వెంటనే మానవ హక్కుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని యాక్టివ్ గా ఉంచుతామని చెప్పారు. మహిళా న్యాయవాదుల కోసం ప్రతి నెల ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. తనను గెలిపిస్తే అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సీరియల్ నెంబర్ 3 పై వేసి తనను గెలిపించాలన్నారు. నా పేరు విష్ణుభుట్ల లక్ష్మీనారాయణ. నేను గత 29 సంవత్సరాలుగా బెజవాడ బార్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నాను. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ 25-26 సంవత్సరానికి
బెజవాడ బార్ అసోసియేషన్కి జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేను అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ 3. మా బెజవాడ బార్ అసోసియేషన్ ఎంతో ఘన చరిత్ర కలిగినది. ఇప్పటికీ 120 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మా బార్ అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఈ 8 అంతస్తుల భవన నిర్మాణానికి పాస్ట్ ప్రెసిడెంట్లు ఎంతో కారణం అయ్యారు. అలాగే ఈ నిర్మాణానికి అందరూ అందించిన సహకారాలు చాలా ఆనందం. ఈ నిర్మాణంలో ఉండగా పార్కింగ్ సమస్యలు, అలాగే లిఫ్ట్ సమస్యలు కొన్ని ఉన్నాయని అనుకుంటున్నారు. ఇవన్నీ నిర్మాణంతో పాటుగా ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. దాని సత్వర పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అలాగే మా బార్ అసోసియేషన్లో మానవ హక్కుల ఉల్లంఘనకి సంబంధించినంత మటుకు ఎటువంటి సమస్య వచ్చినా మా మానవ హక్కుల కమిటీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాగే మానవ హక్కులు నేను ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడగానే మానవ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి దానికి స్వయం ప్రతిపత్తి కలిగించి దాన్ని యాక్టివ్గా ఉంచుతామని, అలాగే మా బార్ అసోసియేషన్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, కానీ దానికి పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఆ పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం, అలాగే మహిళా న్యాయవాదులు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్ళకి సంబంధించినంత మటుకు ప్రతి నెల మెడికల్ టెస్ట్లు వాళ్ళు రక్తహీనత వ్యవహారంలో చాలా ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు కానీ దాని మీద చాలా ఇదిగా చెప్పారు. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ గురించి జాగ్రత్తగా చూసుకోవాలని ఆడవాళ్ళు, అందుకని ప్రతి నెల వాళ్ళకి ఉచితంగా పరీక్షలు చేయించే విధానం. అలాగే కోర్టులో కొన్ని సమస్యలు చిన్నగా కనపడుతున్నప్పటికీ మా ప్లేడర్లకి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఉదాహరణకి కాపీ సెక్షన్ అనే కానీ, నజారత్ సెక్షన్లో కానీ, అలాగే ఇంకా నెంబరింగ్ విధానంలో కానీ కొంతమంది సమస్యలు పడుతున్నారు. అయితే అవన్నిటినీ కూడా మా బార్ అండ్ బెంచ్ రిలేషన్లో మాలో కమిటీలు ఏర్పాటు చేసుకొని అవి కూడా పరిష్కారం అయిపోయేటట్టు కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, నా హయాంలో జ్యుడిషియల్ అకాడమీ అనేది జ్యుడిషియల్ ఆఫీసర్స్ కోసం ఉంది. న్యాయవాదుల కోసం అడ్వకేట్స్ అకాడమీ లేదు. అడ్వకేట్స్ అకాడమీ కేరళలో ఒకచోటే ఉంది, ఇంకా ఇండియాలో ఎక్కడా లేదు. అందుకని ఒక 2 ఎకరాలు, మినిమం 2 ఎకరాల స్థలం సరిపోతుంది. అలా అడ్వకేట్స్ అకాడమీ స్థాపించి దానిలో భవన నిర్మాణాలు చేసి అడ్వకేట్స్కి ప్రతి 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకి విడతల వారీగా కొత్తగా వచ్చే చట్టాల గురించి వాటి గురించి మేము అవగాహన కల్పించే ఏర్పాటు చేయదలుచుకున్నాము. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా మా న్యాయవాదులకి ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఏర్పాటు, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలనే కోరిక కూడా మాకుంది. అలాగే ఈ బార్ అసోసియేషన్లో తాగునీటి సమస్యకి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మా మెంబర్లందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి, మా బారు కామన్ బైలాస్ ఉంటాయి, ఆ బైలాస్ తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ, బార్ అసోసియేషన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా మాలో పెద్దలందరూ వచ్చి పరిష్కరిస్తారు, మా సీనియర్ న్యాయవాదులు. అలాగే పెద్దల కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో సీనియర్ న్యాయవాదులందరినీ దానిలో పెట్టి ఏ సమస్య వచ్చినా వారి ముందు పెట్టి వారితో సమస్యలు పరిష్కరించుకునే ఏర్పాటు, బార్ అండ్ బెంచ్ రిలేషన్ ముఖ్యంగా మేము చేసుకుంటాము, కంటిన్యూ చేస్తాము. ఈ అధ్యక్ష ఎన్నికల్లో నన్ను అధ్యక్షుడిగా గెలిపించి నాకు అఖండ మెజారిటీ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తున్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ పరిశ్రమలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ చేరుకున్నారు. మంత్రులతో పాటు పలువురు కూటమి శాసనసభ్యులు, అధికారులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదని, రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని, వారిలో కొందరికి చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్నారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాదునే లేదని, కేంద్రాన్ని ఒప్పించి వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు.
ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఏకపక్ష నిర్ణయాలతో కృష్ణా యూనియన్ లో భ్రష్టు పట్టిస్తున్నాడని ప్రముఖ న్యాయవాది తగరం కిరణ్ బాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో కోట్ల రూపాయల ఖర్చుతో 6 బల్క్ మిల్క్ కూలర్లను ఏర్పాటు చేసి కొద్ది కాలానికి అవి ఎందుకు మూసివేశారో చెప్పాలన్నారు. గాంధీనగర్ లోని హనుమంతరాయ్ గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చలసాని ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్ లో అనుభవం లేని వ్యక్తులకు ఉద్యోగాలు, పదోన్నతులు కల్పించడం అలవాటుగా చేసుకున్నాడని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో చలసాని ఆంజనేయుల వలన ఒక్క పాడి రైతుకు కూడా సంతోషంగా లేరన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాలకవర్గం చేస్తున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గారి మీద మీ అందరికీ తెలుసు అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. ఇదే కథనాల మీద గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా కృష్ణా మిల్క్ యూనియన్ యొక్క అవినీతి భాగవతం గురించి అసెంబ్లీలో ప్రస్తావించి మిల్క్ యూనియన్లో జరుగుతున్న అవినీతిపై ఎంక్వైరీ చేయవలసిందిగా కూడా కోరి ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ కూడా అవ్వలేదు. అయితే రీసెంట్గా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు గారు హనుమాన్ జంక్షన్లో ఉన్న కాకాని కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఈ టెండర్లను కూడా పబ్లిక్ టెండర్లు లేకుండా ఆక్షన్ రూపంలో తన సొంత మనుషులకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడైన కొల్లి వెంకటరావుకి కట్టబెట్టారు. ఇది వాస్తవం కాదా? అట్లాగే మొన్న బీహార్లో జరిగిన పాట్నాలో జరిగిన పాడి రైతుల సదస్సుకి 14 మంది వెళ్ళారు. సదస్సుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రాకుండా నేపాల్ విహారయాత్రలకు వెళ్ళి మిల్క్ యూనియన్ నుంచి వచ్చిన సొమ్మును వాళ్ళ యొక్క జల్సాలకు, విలాసాలకు వాడారు. ఇది వాస్తవం కాదా? ఇది ఆంజనేయులు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆంజనేయులు గారి అల్లుడు జనసేన పార్టీ ప్రస్తుత నాయకుడైన వాళ్ళ అబ్బాయి హైదరాబాదులో ఒక విలాసవంతమైన పబ్బును నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క పబ్బు నడపడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమిటి? దీనికి ఈ యొక్క పబ్బు నడిపే దాంట్లో వనరులు కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వెళ్ళినాయా కాదా? గత ప్రభుత్వంతో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని వెల్లడించారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సమర్థవంతంగా నేరాలను అరికడుతుందని మంత్రి అనిత ప్రశంసించారు. జగ్గైపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, డీసీపీ హరీష్
కుమార్ గుప్తా, ఎన్టీఆర్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గంలో 500కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉంటుందన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ముందంజలో ఉందన్నారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 72 గ్రామాలను 500 సీసీ కెమెరాలు కవర్ చేస్తున్నాయన్నారు. జగ్గైపేట ఎమ్మెల్యే దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. మార్పు అనేది చాలా తొందరగా జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ అనిత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారన్నారు. అనంతరం శక్తి యాప్ పోస్టర్ లాంచ్ చేసి ఫోక్స్ యాక్ట్ బుక్ రిలీజ్ చేశారు. కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా 509 సీసీ కెమెరాలు చిన్న విషయం కాదు. దీని ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడున్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరీగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపిగా చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఏ టూల్స్ తో కూడా ఈరోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈరోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయంలో అందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నా నియోజకవర్గంలో ఇనిషియేషన్ తీసుకోవాలి. నేను నా నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలని కూడా సీసీ కెమెరాలు పెట్టే శక్తి యాప్ ఈ రోజు రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? శక్తి యాప్ ఆల్రెడీ గౌరవ సీఎం గారు కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో అందరినీ కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఇప్పటికే చాలా అగ్రెసివ్ గా లేడీస్ అందరూ కూడా ఒక నమ్మకంతో ఈ రోజు శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కూడా. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఒకటే, శక్తి యాప్ మాక్సిమం అందరూ కూడా లేడీస్, నేనే టార్గెట్ పెట్టట్లేదంటే పోలీసులకి స్వచ్ఛందంగా మహిళలు ముందుకు వచ్చి ఈ రోజు శక్తి యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదొక మంచి గుడ్ సైన్ కింద తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పాలి, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్పోర్టివ్ గా పనిచేస్తున్నారు అంటే ఈ రోజు మా సిపి గారు ఒక ట్రాఫిక్ నియంత్రణ అస్త్రం ఏదైతే యాప్ ని ఈ రోజు ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారో, ఇంతకు ముందు జూన్ నుంచి ఆగస్టు నుంచి కూడా చూసుకున్న, సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా చూసుకున్న ట్రాఫిక్ నియంత్రణ ఎంత చేశారో మనం అందరూ చూసాం. దానికి ఈ రోజు దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఈ రోజు వైజాగ్ లో కూడా వైజాగ్ సిపి గారు కూడా ఈ అస్త్రాన్ని అస్త్రం యాప్ ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ స్పోర్టివ్నెస్ కూడా మీకు పోలీసులు ఉన్న స్పోర్టివ్నెస్ ఉంది కానీ అది కూడా మీకు చెప్పాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ మాత్రమే కాదని గత 40 ఏళ్ల నుండి పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటనలో భాగంగా డివిజన్లో నిరుపేద కుటుంబాలకు చెందిన 2కి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి మరియు ఆటో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పర్యటనలో కూటమి నేతలు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో కూటమి నేతల సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి నిరంతరం పబ్లిక్ చేరువుగా ఉండాలా, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇటు ప్రభుత్వం ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, లేదా పార్టీ పరంగా కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నిరంతరం చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అదే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఆ విధానంలోనే ఈ రోజున వల్లి అనే ఒక మహిళా కార్యకర్తకి 25,000 రూపాయలు చేసే ఇడ్లీ బండి, టిఫిన్ బండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అంతా కూడా కలిపి వారికి ఇవ్వటం జరిగింది. వారితో పాటు కృష్ణమోహన్ అనే కార్యకర్తకి డౌన్ పేమెంట్ కట్టి ఆటో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరొక వ్యక్తికి, రజిక సోదరులకి ఇస్త్రీ బండిని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా
తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ, ఓట్ల కోసం అడిగే పార్టీ కాకుండా ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్య చెబుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు బ్లడ్ బ్యాంకులని, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అనేక రకాలుగా ప్రజల సర్వీసులో అనేకమైన కుటుంబాలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ స్ఫూర్తితోనే మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నేను కానీ, మా అమ్ములు గారు జనసేన పార్టీ నుంచి కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ, మేమందరం కూడా అవసరం ఉన్న చోటాల్లో కూడా మాకు తోచిన విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఇవాళ 3 కార్యకర్తలకి సుమారు ₹1,00,000 పైగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం. ఇది ఆపరేషన్ గరుడ పేరుతో ఔషధ నియంత్రణ మండలి చేసిన దాడులు మెడికల్ మాఫియా ఆగడాలను బయటపెట్టాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ అన్నారు. దాసరి భవన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ నుంచి విజయవాడ వరకు మెడికల్ మాఫియా ఆగడాలు విస్తరించాయన్నారు. ఆపరేషన్ బుడమేరుని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. బుడమేరు ప్రక్షాళన చర్యలు వేగరంగంగా చేపట్టాలి. సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడును కోరుతూ బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం. ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నాము, బుడమేరు డెప్త్ని లోతుగా వెళ్తున్నామని చెప్పేసి చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి, పూడికతో సరిపెడతారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. 4-5 దశల వారీగా మేము ఈ బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపడతామని చెప్పడం అంటే పక్కదారి పట్టించేటువంటి చర్యలుగా దీన్ని సిపిఐగా భావిస్తున్నాం. ఇవాళ ఆక్రమణల చెరలో బుడమేరు, కబంధ హస్తాలు, కోరల చేతుల్లో ఇవాళ బుడమేరు ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నది. ఎక్కడో మైలవరం, ఏకొండూరు, దుర్గం కొండలో పుట్టినటువంటి బుడమేరు, మైలవరం, విజయవాడ డెల్టా ప్రాంతం దిగువ భాగంలో ఎనికేపాడు నుంచి కొల్లేరు టు ఉప్పుటేరు టు సముద్రంలో కలిసేటువంటి కొల్లేరు, ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణ గురైనటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి ఇవాళ విజయవాడ ఎగువ భాగాన 40 గ్రామాలు ఉంటే 2,700 ఎకరాలు సాగు భూమి ఉంటే దాంట్లో కనీసం 300 పైన ఎకరాలు ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. విజయవాడ నగరం చూసాం, క్లౌడ్ బరస్ట్ అయ్యి 30-40 సెంటీమీటర్ల వర్షపాతం పడి 32 డివిజన్లు వారం రోజుల పాటు జనజీవనం స్తంభించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 36 మంది చనిపోయి 4 జిల్లాల సమస్య ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నెల 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక ఫీఫోర్ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించున్నారని, అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. వాసవి కటాక్షం ఆల్బమ్ ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమని పేర్కొన్న ప్రముఖ సంగీత దర్శకులు కోటి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.